రేవంత్ కేబినెట్ విస్తరణ కొత్త మంత్రులు వీరే. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై కొంతకాలంగా చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే సడన్ గా ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన 2 రోజులకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం వెనక మంత్రివర్గ విస్తరణ వంటి బలమైన కారణం ఉందనే టాక్ వినిపిస్తుంది. సీఎం ఢిల్లీ టూర్ 2 రోజుల పాటు సాగనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సడన్ టూర్ కి కారణాలు ఇవే అంటూ రకరకాల విషయాలు వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. యాపిల్, ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయి తెలంగాణలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై చర్చించనున్నారు. అలాగే కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కొత్త పిసిసి అధ్యక్షుడిని నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల గురించి పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. అలాగే కొత్త సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాక రైతు రుణమాఫీ హామీని విజయవంతంగా అమలు చేసినందుకు గాను రైతు కృతజ్ఞత సభ నిర్వహించాలని, ఆ సభకు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే రేవంత్ కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉండగా వాటి కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, మదన్ మోహన్ రావు, ప్రేమ్ సాగర్ రావు, వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి వంటి వార్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. ముదిరాజుల నుంచి శ్రీహరికి ఛాన్స్ ఇస్తామని సీఎం రేవంత్ గతంలో ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ సభ్యుడు సుదర్శన్ రెడ్డికి అవకాశాలు ఉన్నాయి. అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి చూస్తే మరికొందరు రేసులో ఉన్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. కొందరు చీఫ్ విప్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని సామాజిక వర్గాల నుంచి ఎమ్మెల్యేలకు ఆయా పదవులు కట్టబెట్టే ఛాన్స్ ఉంది. ఇక పిసిసి అధ్యక్ష పదవిపై కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. బలరాం నాయక్, మధుయాష్కి గౌడ్, మహేష్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో వీటిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.